ఇంజనీర్ గారు చెబుతూనే ఉన్నారు, అప్పుడు మనం ఎవరం పట్టించుకోవాలి. నిజమేనయ్యా, ఇలాంటి పరిస్థితుల్లో కూడా పట్టించుకోకపోతే చాలా ప్రమాదం. అందుకే అందరినీ ఇక్కడికి రమ్మంది. బాగా వచ్చేసారా? నమస్కారం అయ్యా. నమస్కారం. నమస్కారం. నమస్కారం అండి. నమస్కారం. నమస్కారం సార్. నమస్కారం ఇంజనీర్ గారు. వెళ్ళిపోదామండి. వర్షం పెరిగింది. ఈ డ్యామ్ దాదాపు 100 సంవత్సరాల క్రితం బ్రిటిష్ వాళ్ళు కట్టించింది కదా సార్. అందుకే ఇంకా ఉందండి. పోయిన సంవత్సరం వర్షాలకి ఈ డ్యామ్ తట్టుకోలేకపోయింది. మళ్ళీ వర్షాకాలం వచ్చింది కనుక అయితే ఏం చేద్దామంటారు? వాటర్ కెపాసిటీ ఫుల్ గా ఉన్నప్పుడు రిపేర్ చేయడం వీలు కాదు సార్. అందుకని ఉత్తర దిక్కున చెరువు గండి కొట్టడం మంచిది. అటు గండి కొడితే మునిగేది మా పొలాలు. గండి కొట్టకపోతే డ్యామ్ పగిలిపోయి ఊరే మునిగిపోతుంది చెప్పారు కదా ఇంజనీర్ గారు. పొలం పోతుందా డేటా? జనం ఎక్కువ, పొలం ఎక్కువ. ఆ మాటకొస్తే ఉత్తర దిక్కున రాఘవ గారి పొలాలు కూడా ఉన్నాయి కదా. మా చేలు మునిగిపోయినా నాకు అభ్యంతరం లేదు. ఊరు బాగుంటే నాకు అంతే చాలు. మీరేమంటారు రామ్మోహన్ రావు గారు? నేను ఒప్పుకోను. మరి ఇప్పుడు ఎలాగండి? పంటకి నష్టం జరుగుతోందంటే ఎకరానికి ఇంతని లెక్క కట్టి చెప్పమనండి. ఆ డబ్బు నేను ఏర్పాటు చేస్తాను. అక్కర్లేదు, ఎవడి ముష్టి డబ్బు మాకు అక్కర్లేదు. అలా ఆవేశపడితే ఎలా ఎర్రబాబు గారు? లేకపోతే ఆయన ఏం మాట్లాడుతున్నాడండి? డబ్బులు ఇస్తాడంట. డబ్బులు ఊరి బాగు కోసమే కదా ఆయన కూడా చెప్పేది. ఏంటయ్యా ఊరు? ఇందాక నుంచి ఊరు ఊరు అంటున్నావు. నాకు నా కుటుంబానికి నష్టం వచ్చినప్పుడు ఈ ఊరేం చేయగలిగిందయ్యా? నా కన్నీళ్లు తుడవగలిగిందా? నా బాధలు పంచుకోగలిగిందా? వదరా. ఏంటో ఈయన ఎడ్డం అంటే ఆయన తెడ్డం అంటాడు. వీళ్ళిద్దరూ కలిసేది ఎప్పుడు? మన ఊరు బాగుపడేది ఎప్పుడు? పాదండ్రా. ఏంటమ్మా? పిలిచి ఇవ్వండి. మీ అయ్యగారు మంచినీళ్ళు కూడా ముట్టుకోరు. వెళ్ళి ఆయనకి ఏం కావాలో అడుగు. అయ్యా, తాగడానికి ఏమన్నా తీసుకురమ్మంటారా? నా సంగతి సరేనయ్యా. ఆయ్, అమ్మగారు మందులు వేసుకున్నారా? అసలు నాకు తెలియక అడుగుతాను. మీరు భోంచేసారా లేదా అని అమ్మగారు మందులు వేసుకున్నారా లేదా అని మీరు. ఇలా ఒకళ్ళ గురించి ఒకళ్ళు ఆలోచించుకోవడమే కానీ మధ్యలో నేను ఒకడు ఉన్నాననే సంగతే మర్చిపోతున్నారు. ఉండండి, పాలు తీసుకొస్తాను. పాలు పళ్ళు తర్వాత. ఆయ్, ముందు వెళ్ళి శాస్త్రి గారిని తీసుకురా. రాఘవయ్య గారు, మీ ఇద్దరి జాతకాలు చూశాను. ఉచ్చస్థితిలో ఉండాల్సినటువంటి శుక్రుడు గురుడు నీచస్థితిలో ఉన్నారు. అందుకే మీకు మనశ్శాంతి లేకపోవడం, అమ్మగారికి ఒంట్లో బావులేకపోవడం. అయ్యా, నాకు తెలవక అడుగుతాను. మిమ్మల్ని పిలిపించింది దేనికి? ఏం చేయాలో చెప్తారనే కదా. నేను 5 సంవత్సరాలుగా చెబుతూ ఉన్నాను. ఈ ఒక్క విషయం మాత్రం మీరు పట్టించుకోవడం లేదు. ఇప్పుడైనా నా మాట కాదనకుండా గతంలో చెప్పినట్టుగా మీ కొడుకుల్ని కూతుళ్ళని బంధువులందరినీ పిలిపించి మీరు షష్ఠిపూర్తి చేసుకోండి. అలా చేస్తే మీకు మనశ్శాంతి, అమ్మగారికి సంపూర్ణ ఆరోగ్యం. ఏంటయ్యా ఇంకా ఆలోచిస్తున్నారు? అమ్మగారి ఆరోగ్యం కోసమైనా శాస్త్రులు గారు చెప్పినట్టు చెయ్యొచ్చు కదా. సరేనయ్యా, మన వాళ్ళందరికీ కబురు పెట్టు. చూడు, మీ నాన్న అడిగితే పని నుండి రాలేకపోయానని చెప్పు. అంతా వచ్చేసి ఉంటారు, మీరే రావటం లేదు. నన్నేం చేయమంటావు? బిజినెస్ అంటే అంతే మరి. షష్ఠిపూర్తి డేట్ ఫిక్స్ చేసాక ఫోన్ చేయి, బయలుదేరి వస్తాను. అలాగే. అరే, ట్రైన్ సిగ్నల్ ఇచ్చేసారు. మంగ ఎక్కడా? ఏంటమ్మా, ఎక్కడికి వెళ్ళావు? మ్యాగజైన్ కొనడానికి వెళ్ళండి డాడీ. త్వరగా వెళ్ళు. బాయ్ బాయ్. రావే. సారీ మా, జాగ్రత్తగా ఎక్కు. మీ ఆరోగ్యం ఎలా ఉంది మామగారు? 100 ఏళ్ల వరకు ఢోకా లేదంటున్నారయ్యా డాక్టర్లు. ఈ సంవత్సరం మన చెరుకు తోట ఎలా ఉంది నాన్న? వర్షాలు బాగానే పడ్డాయి, దిగుబడి బాగానే ఉంది. కానీ మార్కెట్ రేటు అంత తృప్తిగా లేదు. మావయ్య గారు, ఈ వారం ఏదో పెరుగుతుందంటున్నారు, మరి చూడాలి.
ఏం డాక్టరమ్మా ఈ స్టడీస్ ఎలా ఉన్నాయి? ఈ సంవత్సరంతో అయిపోతుంది చిన్న. వెరీ గుడ్. ఊరుకోండి అమ్మాయి గారు, 3 ఏళ్ల నుంచి ఎప్పుడు అడిగినా ఇంకా అదే చదువుతున్నానని చెప్తున్నారు. ఎంబీబీఎస్ అంటే అంతేరా? అదేటండి మన సంటోడు చూడండి, 1 నుంచి 2కి వచ్చాడు, 2 నుంచి 3కి వచ్చాడు. నాకు తెలియక అడుగుతాను, ఒకే కళాశాల ఎవరైనా 5 ఏళ్ళు చదువుతారండి? ఎట్టాడి చదువు ఏ ఊళ్ళోనూ చూడలేదండి. నాకు చదువు రాదనే కదా చెవులొప్పు పెడుతున్నారు. అలా కానివ్వండి. ఏంటది? కుక్కలకి బుద్ధుందా నీకు? మటన్ తెమ్మంటే చారానం తెచ్చావు. వెళ్ళి మటన్ మటరా పో. నాన్న అక్కడ పెట్టమ్మా. ఆ ఇంటి కేకలు ఈ ఇంటికి వినపడకూడదని వీటి చేత గౌ కేకలు పెట్టిస్తున్నా. ఆ ఇంట్లో కేకలు కాదు బాబు, కేరింతలు. రాఘవి గారి పెళ్లి కదండి, ఊళ్ళ నుంచి పిల్లా జల్లా అంతా వచ్చారు. చావబోయే వయసులో పెళ్ళేవిట్రా? 60వ ఏట చేసుకునే పెళ్ళండి, సట్టి పూర్తి. షష్ఠి పూర్త. ఆ ముసల్దానికి ఇప్పటికే 2 సార్లు గుండెపోటు వచ్చింది. పెళ్లి దాకా ఉంటుందో ఊడుతుందో ఎవరికి తెలుసు. పెళ్ళంట పెళ్ళి. నగలన్నీ పెట్లో పెట్టేమ్మా. ఈ నెక్లెస్ కూడా. ఏంటమ్మా, అన్నయ్య గుర్తుకొచ్చాడా? 25 ఏళ్ళవుతోంది, ఇంకా పాత జ్ఞాపకాలు మర్చిపోలేదా? 25 ఏళ్లుగా ఈ గొలుసి పెట్టెలో ఉన్నట్టే ఆ జ్ఞాపకాలు నా గుండెల్లో ఉన్నాయి. ఒక్కసారి వాళ్ళని చూడాలని ఉందమ్మా. అయ్యా, అమ్మగారు పెద్దబ్బాయి గారి ఫ్యామిలీని చూడాలనుకుంటున్నారయ్యా. మన ఇంటి పరువు మర్యాద మట్టిపాలు చేసి వెళ్ళిపోయిన వాడి మీద ఈవిడికి ఎందుకు అంత ప్రేమ? చనిపోయిన వాడి గురించి ఎందుకు అలా నోరు పారేసుకుంటారు? వాడే లేనప్పుడు ఇంకెవరిని చూడాలని తాపత్రయం? అబ్బాయి లేకపోతేనే వాడి పిల్లలు మన పిల్లలు కాదా? ఇన్ని సంవత్సరాలుగా లేనిది ఇప్పుడు ఎందుకని? ఇన్నాళ్ళు బతుకుంటానన్న నమ్మకం ఉండేది. ఇప్పుడు వాళ్ళని చూడకుండా చచ్చిపోతానేమోనని నాకు భయంగా ఉంది. గోవిందు, అయ్యా, బొంబాయి నుంచి వాళ్ళు కూడా రమ్మ. ఏంటే సూట్ కేసులు చదువుతున్నారు? ఎక్కడికి ప్రయాణం? కనుక్కో చూద్దాం. తిరుపతికా? కాదు. మరి ఎక్కడికే? మనల్ని పిలిచే చుట్టాలు ఎవరు లేరుగా? అమ్మనే అడుగు. మరి నువ్వెందుకు? అబ్బా చూడమ్మా. ఏంటమ్మా, ఎక్కడికి మీ ప్రయాణం? మా ప్రయాణం కాదురా, మన ప్రయాణం. మన ప్రయాణం అంటే నేను కూడా వస్తున్నానే ఏంటి? మీ తాతయ్య గారింటికి. తాతయ్య గారింటికా? అవునరా, ఇన్నాళ్ల తర్వాత రమ్మని టెలిగ్రామ్ ఇచ్చారు. నేను 5 నిమిషాల్లో రెడీ అయిపోతాను. ఏయ్, నా బట్టలు మొత్తం సర్దు, మొత్తం. బొంబాయి నుండి వచ్చాం. అమ్మగారు మీరా? రండి రండి. నేను ఎవరో అనుకున్నాను. అత్తయ్య గారు మీకోసం ఎదురు చూస్తున్నారు. అత్తయ్య గారికి ఎలా ఉంది? ఇప్పుడేం పర్వాలేదమ్మా, మీరు లోపలికి రండి. రా బాబు, రామ్మా, రండమ్మా. అమ్మా, అమ్మగారు, పెద్దబ్బాయి గారి భార్య పిల్లలు వచ్చారమ్మా.
చదువుకుంటున్నావు? 8th. బాబు, నువ్వేం చదువుకుంటున్నావు? లా పూర్తయింది నాయన. అయితే చిన్నబాబు గారు ఆయనన్నమాట. రత్నాల్లాంటి బిడ్డలకని వీళ్ళతో జీవితాన్ని పంచుకునే అదృష్టం లేకుండా పోయింది వాడికి. ఏటండి అమ్మగారు ఇది? రాగానే మీరు ఇలా బాధపడితే వాళ్ళ మనసు కట్టంగా ఉండదు. అయినా నాకు తెలవక అడుగుతాను, డాక్టర్ గారు ఏమని చెప్పారు? మిమ్మల్ని విశ్రాంతి తీసుకోమన్నారు కదా, పడుకోండి అమ్మా. సరే, కోడలికి గది చూపించు. అమ్మగారు అంతేనండి, ఐనోళ్ళు కనపడితే చాలండి, ఎక్కడ లేని ప్రేమ పొంగుకొచ్చేస్తుంది. ఎంతైనా రక్త సంబంధం కదండి, ఎక్కడికి పోద్ది? తాతగారు నిద్రమత్తులో లేచి వచ్చారు కదండి, అందుకే అలా ఉన్నారండి. తెల్లారితే అన్నీ సర్దుకుంటాయండి. పొద్దునే మాట్లాడుకుందాం, మీరు పడుకోండి. ఏంటమ్మా ఇది? వాళ్ళు పిలిస్తేనే కదా మనం వచ్చాం. ఇలా పిలిచి అవమానిస్తే ఏంటి అర్థం? కోప్పడకురా. నానమ్మకి ఆరోగ్యం బాగాలేదని పిలిచారు కానీ మన మీద ప్రేమతో కాదని తెలిసిపోయిందమ్మా. మనం వెళ్ళిపోదామా, మనకేం లేవని. ఉన్నాయిరా, అన్నీ ఉన్నాయి. కానీ సొంతమని చెప్పుకోవడానికి ఎవ్వరూ లేరు. అయిన వాళ్ళు లేకుండా బ్రతకడం ఎంత కష్టమో నీకు తెలీదు. మీ నాన్నగారు ఉన్నన్ని రోజులు మనందర్నీ తాతయ్య గారి దగ్గరకు తీసుకురావాలని ఎంత తపన పడ్డారో తెలుసా? ఇన్నాళ్లకి ఆ అవకాశం వచ్చింది. మీ నాన్నమ్మను చూసావుగా, మనల్ని చూడగానే ఎంత సంతోషపడ్డారో. అవునన్నయ్య, నానమ్మ నా చేయి పట్టుకొని నీ పేరేంటమ్మా అని అడగగానే నా కళ్ళల్లో నీళ్లు తిరిగాయి తెలుసా? అందుకే మనం ఇక్కడుండాలి. ఉన్న 4 రోజులు అందరితో కలిసిమెలిసి ఉండరా. సరే. దృష్టి ఇక్కడ పెట్టు. ఆ మిషన్ భలేగా ఉందండి, కత్తి లేకుండానే మెత్తగా తెగిపోతుంది. మీ మనవడు గారు బొంబాయి వెళ్ళిపోయేటప్పుడు అది నాకు ఇచ్చి వెళ్ళమనండి. ఇక నుంచి రోజు దాంతోనే గీస్తాను మీకు. కానీ క్షమించేయండి. వద్దని ఎవరు అది? అమ్మో, ఏం కాలా? నా టైం బాగుంది. హలో చిల్డ్రన్, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. ఓకే. హలో మిస్టర్ క్యూ క్యూ. క్యూవా? నేనెవరో తెలుసా? తెలుసు, బాంబే పార్టీ. అయితే ఏంటి? వెనకొచ్చి నిలబడు. రే, మీరు చిన్నపిల్లలు రా, బయట స్నానం చేయొచ్చు. అమ్మో, లేడీస్ చూస్తే మరీ టూ మచ్ బిహేవ్ చేస్తున్నారు ఈ చిన్న బ్యాచ్. లోపల వెళ్ళినాడు బయటకు రావడానికి 5 నిమిషాలు, ఈ 4 ఫినిష్ చేయడానికి ఇంకో 20 నిమిషాలు. ఇలా కాదు. లిటిల్ సోల్జర్స్, లోపల ఉన్న వాళ్ళు బయటకు వచ్చే లోపల ఆట ఆడదామా? ట్రైన్ ఆట. ఓ ట్రైన్ గేమ్, అర్థం అర్థం. ఓకే, నేను ఇంజని, మీరు బోగీలు. ఓకే, అబౌట్ టర్న్ టర్న్. ఏంటి ఆగిపోయావు? స్టేషన్ వచ్చేసింది కదా. అదేంటి, ఇందాక నేను ముందున్నా, ఇప్పుడు నువ్వు ముందున్నావేంటి? స్టేషన్ లో ఇంజనీర్ ముందు ఉండేది. సరే. అరే, అక్కడ బాత్రూమ్ ఉంది కదరా. దానికి గొల్లం లేదు. గొల్లు లేకపోతే ఉంది, పాట పాడుతూ మేనేజ్ చేస్తాను అంతే.
हम लोगों को రే ఎవరా అది శంకర్ మహాదేవ్లా గుక్క తిప్పుకోకుండా పడుతున్నాడు. శంకర్ మహాదేవన్ కాదు, కేవి మహాదేవన్ కాదు, అదే ఆ బొంబాయి కుర్రాడక్క. అదేంటి రత్నాల అబద్ధంలో కలిసింది. ఇప్పుడు చూడు పెద్ద కేక వినపడుతుంది. ఏంటి నవ్వుతున్నావు? ఏమన్నా చూసావా? ముఖం మాత్రం నేను అస్సలు చూడలేదండి. ముఖం నిండా సబ్బు ఉంది కదండి, అందుకని చూడలేకపోయానండి. అక్క బాంబే పార్టీ వస్తున్నాడు. ఇప్పుడు అతను మొహం చూస్తే తెలుస్తుంది లోపల ఏం జరిగిందో. పెళ్లి కళ వచ్చేసిందే నాకు. ఏంటత్తా పిండుతున్నావా? అయ్యో నేను అత్తేను కదయ్యా, పిన్నిని. పిన్న చెప్తే కదా తెలిసేది. అయ్యో నీకెందుకయ్యా ఈ పని? బిల్లు కట్టకుండా హోటల్లో చేస్తే తప్పు గానీ ఇంట్లో చేస్తే తప్పేంటి పిన్ని? అయినా మా అమ్మకి ఎన్ని పనులు హెల్ప్ చేస్తానో తెలుసా? పిండి రూపుతుంటే గ్రైండర్ స్విచ్ ఆన్ చేసేది నేనే, అమ్మ వండి పెడితే కష్టపడి తిని పెట్టేది నేనే. అవును, గ్రైండర్ మిక్సీ ఉండగా మీరు ఇంకా ఇది వాడతారేంటి? మీ తాతయ్యకి రుబ్బురోలో రుబ్బితేనే నచ్చుతుంది. ఏమైంది? వేలు నలిగిందా? ఏం లేదు, ఊరికే. చూసావు పిన్ని, చిన్న దెబ్బ తగిలిందని గానీ ఎంత కంగారు పడ్డావు. మనసులో ఉన్న ప్రేమని మొహంలో కనపడనకుండా రాత్రి ఎంతకు పిన్ని అందరూ అలా బిహేవ్ చేశారు. ఎవరూ మాట్లాడినప్పుడు నేను మాత్రమే మాట్లాడితే తాతయ్య కోప్పడతారని మాట్లాడలేదు బాబు. వస్తున్నా. నువ్వు ఉండి పిన్ని, నేను తీసుకెళ్తా కదా. తీసుకెళ్తా ఉండు. ఇదిగో పిన్ని పిండి. నేను పిన్నిని కాదయ్యా, అత్తని. పిన్ అంటే అత్త అంటారు, అత్త అంటే పిన్ అంటారు. అందుకే ఇంగ్లీష్ వాళ్ళు రెండింటి కామన్ గా ఆంటీ అని పెట్టారు. అవునత్త, మీది పల్లెటూరా? కాదు, గుంటూరు. ఎందుకలా అడిగావు? అదే పల్లెటూరు దానిలాగా ఒక జడ వేసుకున్నావు కదా, నీ లుక్ కా 2 జడలు వేసుకున్నావు అనుకో, అచ్చం మనిషి కొరలాగా ఉంటావు. ఈ వయసులో 2 జడలు ఏంటి బాబు? 2 జడలు వేసుకోవటానికి వయసు ఎందుకు అత్త? మంచి జుట్టు ఉండాలి గానీ నువ్వు అలా తిరుగు. అది కాదు బాబు, తిరుగు. ఏంటో నువ్వు మరీ మొహమాట పెట్టేస్తున్నావు. మొహమాటం ఏముందత్త? సిల్క్ 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 జుట్టు పెట్టుకొని ఒక జాడ వేసుకున్నావు ఏంటత్త? వాట్ అది అది ఇలా గాని మామయ్య నిన్ను చూసాడు ఫ్లాట్. లెట్ మీ డాన్స్ విత్ మై బ్యూటిఫుల్ అత్త. లుక్ లుక్ వాట్ బ్యూటిఫుల్. నేను వడలు వేసుకురమ్మంటే జడలు వేసుకుంటున్నావా? అది ఈ వయసులో 2 జడలా? అది కదక్క తను. నేను అదే చెప్పాను పెద్దత్త, ఈ వయసులో 2 జడలు వేసుకుంటే బాగుండదని. వింటేగా, పైగా 2 జడలు వేసుకోవడానికి వయసు ఎందుకు, జుట్టుంటే చాలని చెప్పింది. నువ్వేగా. సరే సరే త్వరగా కానీ, అక్కడ పిల్లలు ఆకలి ఏడుస్తున్నారు. చూసావా? ఎందుకు అలా చెప్పావు? అలా చెప్పకపోతే పెద్దత బాధపడుతుంది. వయసు మళ్ళీ వాళ్ళకి వయసులో ఉన్న వాళ్ళని చూస్తే కుళ్ళు, జెలసీ. ఖచ్చితంగా చెప్తున్నాను, నువ్వు అచ్చం మనిషి కొరలాగా ఉన్నావు. నువ్వు అబద్ధం చెప్తున్నావు కదా నాకు. ఆహా, ఎంత కరెక్ట్ గా చెప్పేసావత్త. ఉండాల్సిన వాడివేనయ్యా నువ్వు. పువ్వులు ఎవరికి? బాలాజీకి. బాలాజీకా? మగాళ్ళు ఎక్కడైనా పువ్వులు పెట్టుకుంటారా? బాలాజీ అంటే లార్డ్ వెంకటేశ్వర. ఆ మాట ముందే చెప్పొచ్చుగా. మేము ఆయన్ని వెంకటేశ్వర స్వామి అంటాం. మా బొంబాయిలో బాలాజీ అంటాం. మీ బొంబాయిలోనా? ఎంత కొన్నావేంటి బొంబాయిని? బాగా టెక్ అనుకుంటాను నీకు. చూడు, ఈ ఇంట్లో నేనే సీనియర్ని. నా పర్మిషన్ లేకుండా పువ్వే కాదు, ఆకు కూడా కోయటానికి వీల్లేదు. అవును, ఫేస్ చూపించకుండా తిరుగుతున్నాడే మీ అన్న. ఎక్కడా? నువ్వు వెనక్కి తిరిగి చూస్తే నీ ముందుంటాడు.
ఏంటి ఫ్లాటా పడిపోయావా? అంతేలే మనం చూస్తే. ఏయ్, చెప్పింది గుర్తుందిగా, జాగ్రత్త. ఫాలో మీ. ఓకే. నిన్ను కాదు, ఓ చిల్డ్రన్ ఫాలో మీ. చూడండి అయ్యా, అమ్మాయి పొగరు తెగ బెదిరించేస్తుంది. నువ్వేం వరి అవద్దమ్మా, ఇది మా నాన్నగారి ఇల్లు, మనకి హక్కు ఉందని దానికి తెలిసి వచ్చేలా చేస్తాను చూడు. ఓకే రే, వాళ్ళు వేరే టీం, మనం వేరే టీం. మీరెవరు వాళ్ళు పక్కకి వెళ్ళకూడదు, అర్థమైందా? ఏంటక్క ఎప్పుడు నీతోనే కదా ఆడతాం, నువ్వే కదా మన టీం కెప్టెన్. సరే సరే రే, మీరు వెళ్ళి ఫీల్డింగ్ చేయండి. ఓకే, వెళ్ళి బౌలింగ్ చేయి. వెళ్ళు. క్యా బచ్చో, క్రికెట్ ఆడుతున్నారా కర్రాబుల్ ఆడుతున్నారా? ఏ వేళాకోళంగా ఉందా? చూస్తే తెలియట్లేదు. అంపైర్ లేకుండా ఆడుతున్నారు కదా, అందుకే అడిగాను. మేము అంపైర్ లేకుండా ఆడతాం, అసలు ఎవరు లేకుండా ఆడతాం, మా ఇష్టం. నీ ఇష్టం వచ్చినట్టు ఆడటానికి ఇది తొక్కుడు పిల్ల కదమ్మా, ఇంటర్నేషనల్ గేమ్ క్రికెట్. అసలు క్రికెట్ గురించి నీకేం తెలుసు? క్రికెట్ గురించి నాకా? బాంబే అమ్మా, సిటీ కేబుల్ లైవ్ టెలికాస్ట్ చూడలేదా? ఓపెనింగ్ బ్యాటింగ్ ఎవరితో? అజయ్ జడేజాతో. ఏది కొట్టినా ఓన్లీ సిక్సర్స్, నో సింగిల్స్. అవన్నీ నీ బాంబేలో పెట్టుకో. ఈ ఇంటికి నేనే సీనియర్ని. నేను నీకన్నా ముందు పుట్టాను, నేనే సీనియర్ని. ఈ ఇంటికి నేనే ముందొచ్చాను, నేనే సీనియర్. నేనే సీనియర్ని. నేనే సీనియర్. నేనే సీనియర్ని. జస్ట్ డస్ట్. ఏంటి సీనియారిటీ గురించి మాట్లాడుతున్నావు? ఏ చిల్డ్రన్, పిల్లల్ని మీ సైడ్ తిప్పుకుందాం అనుకుంటున్నావేమో, అదేం కుదరదు. చూద్దామా చూద్దాం చూద్దామా చూద్దాం చూద్దామా చూద్దాం చూద్దామా చూద్దామా. ఇప్పుడు ఆడుకోమ్మా నీ క్రికెట్. అక్క రెడీయా? రెడీ. బాలే. రే, ఎందుకు రాగా? సరిగ్గా బౌలింగ్ చేయి. సారీ అక్క, సారీ సారీ. నీకు కావాలా? నీకు కావాలా? కమ్ 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 కమ్, చాక్లెట్ చాక్లెట్. ఓకే, అందరికి ఇస్తాను గానీ నన్ను ఆడిస్తారా? సరే, చాక్లెట్ ఆడిస్తాం. ఎక్కువ చాక్లెట్ ఇస్తే నువ్వే కెప్టెన్. ఓకే. ఇంతకు ముందు నేనే కెప్టెన్ అని చెప్పారు కదరా. కావాలంటే నువ్వు ఎంపైర్ గుండు, నాకు మాత్రం చాక్లెట్ కావాలి. నమ్మక ద్రోహులారా, చాక్లెట్స్ కే సరెండర్ అయిపోతారా? నేను అసలు టీమ్ లోనే ఉండను. అవును, ఆ కొంగ పేరేంట్రా? మంగ. మంగేంట్రా దొంగలాగా? ఒకసారి అనండి. మంగ దొంగ, మంగ దొంగ, మంగ దొంగ, అమంగ అదంగ, అమంగ అదంగ, అమంగ అదంగ. పిల్లకు సచ్చులారా, తర్వాత చెప్తా మీ పని. ఆహాహా, ఒత్తులు పాల తలికిలాగా తెల్లగా మిలమిలమిల మెరిసిపోతున్నాయక్క నీలాగే. కాంతం, నువ్వు వచ్చింది పంచదారకే కదా, పట్టుకెళ్ళు. దీంట్లో దీంట్లో దీంతోనా? చాలా సర్దుకుంటాలే. చూడమ్మమ్మా, ఆ రఘు పిల్లలతో మంగా దొంగ అని నన్ను ఎగతాళి చేస్తున్నాడు. నీ కూతుర్లకి మంచి పేర్లు పెట్టుకుని నాకు మాత్రం ఎందుకు నీ పేరు పెట్టారు? అది నా మీద అభిమానంతో మీ అమ్మ నీకు ఆ పేరు పెట్టింది. దానికి నన్నేం చేయమంటావు? నువ్వే చెప్పు. అలివేల మంగ తయారు MBBS అంటే ఏమైనా బాగుందా? మా అమ్మకు బుద్ధి లేదు సరే, మీ అమ్మకైనా ఉండాలిగా ఇలాంటి పేరు పెట్టడానికి. తిట్టుకుంటే మీ అమ్మని తిట్టుకో, చచ్చిపోయిన మా అమ్మ జోలికి రాకు. ఏమనుకుంటున్నావు? ఏమే పిల్ల అంత రుసరుసలాడుతున్నావు? ఏదో బావు కాబట్టి మరదల పిల్ల కదా అని సరసం ఆడుంటాడు. ఎప్పటికైనా నీ ముక్కుకు తాడు వేసేవాడే కదా. ఆ చపాతీ మొహం నా ముక్కుకు తాడేస్తాడా? చాలు చాలు, వచ్చిన పని చూసుకుని వెళ్ళు. ఓయబ్బో, ఇలాంటి వాళ్లే ఎప్పటికైనా పుట్టుక్కుమని ప్రేమలో పడతారు. ఇలా సంగతి నాకు తెలియదా ఏమిటి? రెడీ. అయ్యయ్యో, బంతే లైన్ లో పడిందన్నయ్య. కంగారు పడకండి రా, నేను వెళ్ళి తీసుకొస్తాను. సారీ, బాల్ కోసం వచ్చాను. నేనెవరో మీకు తెలియదు కదూ, రాఘవయ్య గారు మనవాడిని.
అదేనండి, ఆయన పెద్ద కొడుకు భాస్కర్ రావు గారి అబ్బాయిని, బాంబే నుంచి వచ్చాను. మా భాస్కర్ కొడుకు అనుభవం. అడగకుండా వచ్చినందుకు మీకు కోపం వచ్చినట్టుంది. సారీ అండి, వస్తాను. ఈ రోజాడి జాతకం బాగుంది. ఇంతకు పెద్ద పోజ్ కొట్టావు, ఇప్పుడెలా ఎక్కావు? నేనే నీ కోసం ఎక్కల, మా తాతయ్య ట్రాక్టర్ అని ఎక్కా. ఇప్పుడు నీ మొగుడు ట్రాక్టర్ ఎక్కావని నేనేం చెప్పలేదే. నా మొగుడేవి ట్రాక్టర్ తోలడు, మరి లారీ తోలుతాడా? రే అలా అనొద్దురా, నేనే డ్రైవింగ్ సీట్ లో ఉన్నాను, వేరే ఏదో మీనింగ్ వస్తుంది. చా అంత లేదు గాని నువ్వు రోడ్డు చూసి నడుపు. రే స్పీడ్ పెంచుతున్నాను, అందరూ నన్ను గట్టిగా పట్టుకోండి. ట్రాక్టరే కాదు, నేను తాతగారి తాలూకే, నువ్వు నన్ను పట్టుకోవచ్చు, ఎవరేమనుకోరు, పట్టుకో. దానికి ఇంకెవరినైనా చూసుకో. ఓ ఓకే. అబ్బా ట్రాక్టర్ ఏంటి ఎత్తెత్తి కొడుతుంది. ముందు ఇంజిన్ ఆపవయ్యా, అడివేనుగులు శబ్దానికి తిరిగాయంటే చంపేస్తాయి. ఏయ్ ఎందుకు తోస్తావు? ఇది నాది. మరి నాకు? అవతల ఉంది, అవతల పెట్టుకో. మరి ఈచి ఎక్కడ పెట్టుకోను? నా భుజం మీద పెట్టుకోమ్మా, ఏం తెలీదు. అమ్మో అదేం లుక్కు. అదేంటి అమ్మో, అరే మళ్ళీ కాలు పెడితే తోలు తీస్తా. వీడెవడ్రా బాబు. ఇదిగో నీటు వచ్చి కూర్చో. రే నువ్వు రారా, నువ్వు ఇలా కూర్చో, రా రా రా. అప్పుడమా ఈ రూట్లో వస్తున్నావా? హాయ్. హాయ్. అవును నీ పేరేంటి? షకీలా. ఓ షకీలా, నైస్ నేమ్. ఈ అమ్మాయి పేరు తెలుసా? అలివేలు మంగ తాయారు. ఆ అమ్మాయి నా పేరు అడిగిందా? అడిగిందనుకుని చెప్పానమ్మా. షకీ, నీ దేవురు? బొంబాయి. బొంబాయి, అంబి బొంబాయి వాళ్ళ బొంబాయి. ఈ అమ్మాయి ఫ్రమ్ బెల్లం పాలెం. అరే ఇంట్రొడ్యూస్ చేయాలి కదా, ఫార్మాలిటీస్. అవును నువ్వు బాంబేలో ఏరియా? రెడ్ లైట్ ఏరియా. అవును ఇక్కడికి ఎందుకు వచ్చావు? పెద్దాపురంలో మా పెద్దమ్మ కూతురు పెద్ద మనిషి అయ్యింది, తీసుకెళ్దామని వచ్చాను. సావిత్రని సూపర్ ఫిగర్. అయ్యో మీకేం పర్లేదా? పక్కనే లాడ్జి ఉంది, అక్కడికి వెళ్ళి మాట్లాడుకోండి. నవ్వించాలే కాపు, అరగంట నుంచి నవ్వుతున్నావు. సార్ ఐస్ క్రీమ్. నాకు ఐస్ క్రీమ్ వద్దు, నాకు చాక్లెట్ కావాలి. చాక్లెటా? ఇక్కడ చాక్లెట్స్ దొరకవు, నోరు మూసుకుని ఐస్ క్రీమ్ తిను. నోరు మూసుకుని ఎలా తింటావు? ఒరేయ్ ఏ మంగ దొంగ, నువ్వు ఊరుకో, నేను చూసుకుంటాగా. రే నీకు చాక్లెట్ కావాలి అంతేగా? అవును. నేను తెస్తాను చూడు.
కళ్ళజోడు ఇలా తీశాను, ఇలా పెట్టాను, మూసాను. ఇప్పుడు చూడండి చూడండి, ఇప్పుడు ఒక సెకండ్ లో దీన్ని 5 స్టార్ గా మార్చేస్తాను. చాక్లెట్ 5 స్టార్ చాక్లెట్. ఓం బం బం భయంకర్ శం శం శంకర్ ఓం హ్రీం హ్రీం షూం హా చాక్లెట్. హాయ్ చాక్లెట్ ఎలా వచ్చిందన్నయ్య? మ్యాజిక్. మ్యాజిక్ లేదు గీజిక్ లేదు, కోతలు కొయ్యకు. ఏయ్ ఏంటి డౌటా? ఏదో ఒకటి చెప్తా. ఇదిగో బ్రేస్లెట్ ఎందుకు? ఇప్పుడే దాన్ని మైసూర్ పాక్గా మార్చేస్తాను. ఇచ్చేయి. చూస్తా. ఓం బం బం భయంకర్ మైసూర్ పాక్ ఏం హీం హ్రీం హాం షూం ఎస్ కమాన్ మైసూర్ పాక్ యస్ ఓం. ఏంటి అనుమానంగా ఉందా? తలా మొక్క తీసుకోండి, తినండి తినండి. నిజంగా మైసూర్ పాక్ అన్నయ్య, ఇక్కడ కొన్నా కూడా ఇంత టేస్ట్ ఉండదు. అదే మ్యాజిక్ కదా మ్యాజిక్. అవునక్క సూపర్ గా ఉంది. ఆ రింకుడిచ్చే ఇంకో మైసూర్ పాక్ తిందాం. నువ్వు నోరు మీరా. ఈ ట్రిక్స్ నాకు తెలుసు కానీ ముందు నా బ్రేస్లెట్ ఇచ్చే. ఏ బ్రేస్లెట్? మైసూర్ పాక్ తినేసావుగా. మైసూర్ పాక్ అదే బ్రేస్లెట్ అమ్మా. మైసూర్ పాక్ ఇస్ బ్రేస్లెట్, బ్రేస్లెట్ ఇస్ మైసూర్ పాక్, మైసూర్ పాక్ అండ్ బ్రేస్లెట్ బికమ్ సేమ్. నౌ ఆస్కింగ్ ఫర్ మైసూర్ పాక్, దట్ ఇస్ బ్రేస్లెట్. స్టూపిడ్ షుకుం టుకుం. రండ్రా పోదాం. ఇంకెక్కడ నీ బ్రేస్లెట్? ఏంటయ్యా 3 తెమ్మంటే 2 తెచ్చావు? ఏంటిది వాళ్ళకం చూస్తే ఇద్దరు ప్రేమలో పడ్డట్టుంది. ఏంటి ఇంతాక వెళ్ళేటప్పుడు పట్టుకోమంటే పట్టుకున్నావు, ఇప్పుడు హాయిగా పట్టుకొని పడుకున్నావు. నన్ను చూస్తే అంతేలే, ఫ్లాట్ అయిపోయి ఉంటావు. అదే లేదు, టైర్డ్ అయ్యాను. ఏంట్రా దాస్తున్నావు? మంగ బ్రేస్లెటేనా? అబే ఏం లేదమ్మా, ఏదో కింద దొరికింది. మంగ చెప్పింది ఏదో మ్యాజిక్ అని తీసుకున్నావటగా. అదేనమ్మా, ఏదో సరదాగా ఏదో చేశాను. ఆ అమ్మాయిని ప్రేమిస్తున్నావా? అబే నువ్వు అనుకుంటున్నట్టు అలాంటిదేం లేదమ్మా. వద్దు బాబు, అసలే తాతగారు మనల్ని అయిన వాళ్ళుగా చూడటం లేదు. ఆయనకి సంగతి తెలిస్తే బావుండదు. మంగకు వాళ్ల బంధువుల్లోనే సంబంధం చూస్తున్నారట. అమ్మా మనం బంధువులమే కదమ్మా. హలో. ఓ హలో, గుడ్ మార్నింగ్. అరే చెప్పలేదేంటి? హ్యాపీ బర్త్డే, హ్యాపీ బర్త్డే టు యు. అదే లేదు, స్వీట్కి బదులు స్వీట్ తీసుకొచ్చాను. ఈ స్వీట్ తీసుకుని నా బ్రేస్లెట్ ఇచ్చే. బ్రేస్లెట్? విచ్ బ్రేస్లెట్? వాట్ ఆర్ యు టాకింగ్? నేను మ్యాజిక్ అని తీసుకున్నావు కదా, ఆ బ్రేస్లెట్. తినేసాగా మైసూర్ పాక్, ఇంకేం బ్రేస్లెట్? అది తీసుకొస్తే బ్రేస్లెట్ ఇస్తాను. అయితే రేపు మైసూర్ పాక్ తీసుకొస్తాను, అది ఇచ్చేస్తావా? నువ్వు తిన్న మైసూర్ పాక్ తీసుకొస్తే బ్రేస్లెట్ ఇస్తాను. ఓకే? నిన్ను ఇదిగో
ఇదిగో ఇటు చూడు. అరే ఇదిగో ప్యాంట్ ఇస్త్రీ చేయి. ప్యాంట్ ఇస్త్రీ చేయమంటే అలా ఒకటి తిరిగిపోతుంది. వ్రతాలు బాత్రూమ్ కడగడానికి పిలుస్తున్నారు, వెళ్ళు. ఏంటి ఇప్పుడే రఘుబాబు గారు బాత్రూమ్కి వెళ్ళారండి. సరే సరే, అమ్మమ్మ పిలుస్తుంది, వెళ్ళు వెళ్ళు. వెళ్తామండి, ఏం చేస్తాం? ఇద్దరు పెట్టేమో కాక మీద ఉంది, వెళ్ళి 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 అంటుంది ఇవిడి. బ్రేస్లెట్ ఇవ్వవు కదూ, చూడు ఈరోజు ఫ్రీ షో చూపిస్తాను. Yes, I made it. బాబు వెనక్కి చూసుకో. అలాగే అలాగే మర్చిపోకే. తప్పకుండా. బాబు ప్యాంటు చిరిగింది, ప్యాంటు చిరిగింది, ప్యాంటు చిరిగిందయ్యా. అయ్యో, నేను చెప్పింది వినపడిందా? వినపడింది, చెప్పండి. ప్యాంటు చిరిగింది, ప్యాంటు చిరిగింది, ప్యాంటు చిరిగిందయ్యా. బాబా ఏదో చెప్తున్నారేంటి? ఏదో చెప్తున్నారు కదా, ఏదో చెప్పారుగా. ఒక్కరు అందరికి ఏదో అయింది వాళ్ళ. బాబా ప్యాంటు చిరిగిందయ్యా. అయ్యో బాబోయ్, నాకు కూడా ఈ జబ్బు వచ్చినట్టుంది. బ్యాక్ సైడ్ ఫ్రీ షో. అయ్యో అమ్మో, అగరబత్తి సుర్రంది బాబోయ్. అమ్మా మంగా, ఏంటండి? మందులు అవి వేసుకున్నావా? వేసుకున్నానండి. భోజనం ముందేసుకున్నావా, భోజనం తర్వాత వేసుకున్నావా? చేశాకే వేసుకున్నానండి. దట్స్ మై గుడ్ బేబీ. అరే దొంగ, నువ్వా? నన్నే పేరు పెట్టి పిలుస్తావురా నువ్వు? ఊరుకునే నాయనమ్మా. అమ్మో తాతయ్య. ఏ మంగా, మందులో వేసుకున్నావా? భోజనం ముందరా, భోజనం చేసిన తర్వాత? ఏమిటా పిచ్చి నవ్వు? ఏం జరిగింది? వాడేం అడిగాడో అదే మీరు అడిగారు. వాడా? ఎవరు వాడు? వాడు అటు చూడండి. ఏంటే మంగా, రఘు ప్యాంటుకి బొక్కలు పెట్టింది నువ్వేనా? అతను ఇంతకు ముందు నన్ను ఏడిపించాడు తాతయ్య. ఏడిపిస్తాడే, వాడు మగాడు, ఇంటికి పెద్ద మనవాడు. వాడి కోసం పెద్ద పెద్ద జమీందారులే పిల్లలు ఇస్తామని ఎగబడుతున్నారు. ఇంకెప్పుడు వాడితో పెట్టుకోక. మంగా ఎలా ఉన్నావు? ఇప్పుడు అందరికి ఇలా చూపెట్టేస్తే వద్దు, అందరికి చూపెట్టేస్తున్నాను. ఐఎమ్ సారీ. సారీ. నో వే మంగా, నో వే. మంగా, ఏమిటి ఆ పరుగులు? ఏంటి మిత్రులు పోట్లాడుకుంటున్నారు? అరే నాన్న
బాగా తీసాడు. ఏది ఇటివ్వు. అమ్మా చూడమ్మా. ఇదిగో పార్వతి, నువ్వు పిండి రుబ్బుతున్న ఫోటో. ఇది చూడు, నువ్వు గారెలేస్తూ పిండి తింటున్న ఫోటో. నేనేమి ఆకలేసి తినలేదమ్మా, పప్పులో ఉప్పు చూశానంతే. అరే అమ్మ వంట చేస్తున్న ఫోటో ఎంత బాగుందో చూడమ్మా. ఏది ఏమయ్యా, భుజాన కెమెరా వేసుకొని ఫోజులు కొడుతున్నావు అనుకున్నాను. మా పోజులు తీసావా? భలే ఉన్నాయా ఫోటోలు. బాగున్నాయా? నిజంగా బాగున్నాయా? నిజంగా. ఇలా ఇవ్వండి. అదేంటి, ఈ ఫోటోలు మా కోసం తీసినవి కదా? లేదత్త, నా ఆల్బంలో పెట్టుకోవడానికి తీసుకున్నాను. నీ ఆల్బంలోనా? అవును. ఇన్నాళ్ళు తాతయ్య, నాయనమ్మ, మీరందరూ ఎలా ఉంటారో నాకు తెలియదు. కానీ ఇప్పుడు మీ అందరిని చూశాను. మిమ్మల్ని మర్చిపోలేను. మర్చిపోయే మనుషులు కూడా కాదు మీరు. ఇక్కడికొచ్చి 6 రోజులైంది. ఈ 7 రోజులు ఎలా గడిచిపోయా కూడా నాకు తెలీదు. షష్ఠి పూర్తి కాగానే మేము వెళ్ళిపోతాం. మళ్ళీ మీరు మమ్మల్ని పిలవరు. అందుకే మీ ఫోటోలన్నీ ఎండార్ చేసి మా ఇంట్లో పెట్టుకుంటాం. నాకేదైనా ఉద్యోగానికి ఇంటర్వ్యూ వచ్చిందనుకోండి, ఏం చేస్తానో తెలుసా? దేవుడి దగ్గరికి వెళ్ళను. తాతయ్య, నాయనమ్మ ఫోటోల దగ్గరికి వెళ్తాను. తాతయ్య, నాకు ఇంటర్వ్యూ వచ్చింది, దీవించమంటాను. అంతే, తాతయ్య ఫోటోల నుంచే దీవించేస్తారు. మా చెల్లెలకి సంబంధం కుదిరిందనుకోండి, మీ అందరికీ శుభలేఖలు పంపిస్తాను. కానీ మీరెవ్వరు రారు. తాతయ్య, నాయనమ్మ, బాబాయ్ ఎవరు రారు. మీరు రాకపోతే ఊరుకుంటా అనుకున్నారా? మా చెల్లెల్ని, బావని మీ ఫోటోల దగ్గర తీసుకెళ్తాను. మీరు దీవించేస్తారు. అరే ఏంటి అంత అలా సీరియస్ అయిపోయారు? ఇప్పుడు మీకు సూపర్ ఫోటో చూపిస్తాను, చూడండి. రఘు, ఇది మీ నాన్న గొలుసు, వేసుకోబోదు. వద్దు నాన్నమ్మ, తాతయ్య ఎప్పుడు ప్రేమతో నా మెడలో వేస్తారో అప్పుడే వేయించుకుంటాను. కార్తీక్, సరిగ్గా వేరా, నేను క్యాచ్ చేయలేకపోతున్నాను. ఈసారి వేస్తాను, పట్టుకో. అక్క సరిగ్గా వేయక్క. హలో, వెరీ గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. డ్రెస్ అదిరింది వాళ్ళ, సూపర్. థ్యాంక్స్. కాకపోతే నీకంటే ఈ డ్రెస్ ఆవిడకేస్తే ఇంకా సూపర్గా ఉంటుంది. జాగ్రత్త జాగ్రత్త. నేను సైక్లింగ్ లో ఫస్ట్. ఇదిగో, రన్నింగ్ రేస్ లో మా అన్నయ్య ఫస్ట్, తెలుసా? ఊరికే ప్రతి దాంట్లో ఫస్ట్ ఫస్ట్ అనడం కాదు. మా అక్కతో మీ అన్నయ్యను సైకిల్ రేస్ లో గెలవమను, చూద్దాం. అయితే పందెం, మీ అక్కని సైకిల్ మీద వెళ్ళమను, మా అన్నయ్య రన్నింగ్ చేస్తూ వస్తాడు. సరే, దేవాలయం దగ్గర కొలంలో ఉన్న కల్వ పువ్వును ఎవరు ముందు కోసుకొస్తే వాళ్ళే గెలిచినట్టు. ఓకే. ఆడవాళ్ళతో మనకెందుకమ్మా పందెం? ఓయ్, ఏంటి ఓడిపోతానని భయమా? అన్నయ్య, ప్రిస్టేజ్ క్వశ్చన్. అయితే రెడీ, కమాన్. ఇద్దరు రెడీగా ఉండండి. రెడీ పొజిషన్స్. రెడీ. 1 2 3. అక్క వెళ్ళిపోయింది. అయ్యో, ఇదేంటన్నయ్య, పడుకున్నావు, మంగ వెళ్ళిపోయింది. వెళ్ళి అమ్మా, మళ్ళీ తిరిగి ఇక్కడికే వస్తుంది. అయ్యో అన్నయ్య, నువ్వు ఓడిపోకూడదు, వెళ్ళన్నయ్యా. ఎలాగూ గెలవలేనని అక్కడే సెటిల్ అయిపోయాడా? హలో మంగ దొంగ, ఏంటి ఆగిపోయావు? వెళ్ళు. ఎనీవే, నీకు థ్యాంక్స్ చెప్పుకోవాలి. దేనికి? నాయనమ్మ రోజు కూరలో నేసి పెడుతుంది కదా, ఒక 5 కేజీలు పెరిగాను. ఇప్పుడు ఈ పందెం వల్ల ఒక 2 కేజీలు తగ్గుతాను. అవును, నీ వెయిట్ ఎంత? 50. నేను అడిగింది నీ హెడ్ వెయిట్ కదమ్మా, బాడీ వెయిట్. ఇప్పుడు తెలిసిందా నా వెయిట్? హాయ్.
ఏ, అరే, అరే, మంగ. అరే, ఆ? ప్లీజ్ తీసుకో. ఇది కాదు. ముందు సైకిల్ తీయాలి కదమ్మా, అర్థం చేసుకోరు, లుక్స్ ఇస్తారు. నెమ్మది నెమ్మది. అది అమ్మో, వెయిట్ 50 అన్నావు, 90 దాకా ఉన్నట్టున్నావా? సైకిల్ తొక్కగలవా? పర్లేదు, ముందు కూర్చో, నేను తొక్కుతాను. అయిపోయిందండి. ఏమిటయ్యో, మరదల పిల్లని సైకిల్ మీద ఎక్కించుకొని తెగ తిప్పేస్తున్నావు. తొందరగా పప్పనం పెట్టిస్తావా ఏమిటి? నేనెప్పుడో అనుకున్నాను ఇలాంటి వాళ్ళే పుట్టుకుమ్మని ప్రేమలో పడతారని. ఈ ప్రేమలు నాకు తెలీదా ఏమిటి? అది కాదు, నేను. ఏంటన్నయ్యా, నువ్వు ఓడిపోయావా? అవునమ్మా, నేనే ఓడిపోయాను. బాబు, కావాలని ఓడిపోయావు కదూ, నాకు తెలిసిపోయిందిలే. కానీ జాగ్రత్త అయ్యో, తాతగారు అచ్చంతలేస్తేనే మంగమ్మతో నీ పెళ్ళవుద్ది. హలో వుడ్ బి డాక్టర్. ఏంటి మోకాలు వదిలేసి మంచానికి ఆయింట్మెంట్ రాస్తున్నావు? నేను రాస్తాను. పర్లేదు ఇట్టి, నేను రాస్తాను. రఘు, ఇందాక నువ్వే గెలిచావు కదా, నేను గెలిచానని ఎందుకు అబద్ధం చెప్పా? చెప్పనా? నిజంగా చెప్పనా? అసలే మోకాలు చెప్పు పగిలి పుండైంది కదా, మళ్ళీ దాని మీద కారం ఎందుకు జల్లడం అని అలా అబద్ధం చెప్పాను. నాకు తెలుసు నువ్వు నన్ను ప్రేమిస్తున్నావని. అది నీ నోటితోనే చెప్పిస్తాను. రండి బాబు రండి, 10 రూపాయలకి 4 రింగులు. ఆహా, ఈ అబ్బాయికి సోప్ వచ్చింది. రండి బాబు, 10 రూపాయలకి 4. దేని మీద పడితే అది మీ సొంతం. 4 రింగులు తీసుకోండి, మీకు నచ్చిన నాకు మీద ఇవ్వు, వేయండి. నేను వేస్తాను. ఆహా, ఏదొచ్చినా మీ సొంతమే. అక్క అక్క, ఆ 5 స్టార్ చాక్లెట్ మీద అక్క, అక్క బిస్కెట్ ప్యాకెట్ మీద అక్క. రింగ్ దేని మీద వేస్తే అది నాకేనా? రింగు దేని మీద పడితే అది మీ సొంతం. అంత ఈజీగా దొరకదు, వేరే దానికి ట్రై చేయి. అన్నయ్య, ఆ నెయిల్ పాలిష్ మీద వేయవా? చెల్లి చెప్పినట్టు ఈ బాబు. కమాన్. భలే భలే, ఇదిగో ఆ పెట్టిచ్చే. ఆహా, ఇది డబ్బులు వేసుకునే పెట్టి బాబు, అసలుకే అసలు పెడితే అట్టా. అన్నయ్య, ఆ రింగ్ ని ఖర్చు రాలేదు, మీ ఇద్దరు రింగులు మార్చుకోండి. రింగా? సరే మార్చుకుంటాం. హే, ఆ రింగ్ కాదు, ఈ రింగు. ఓ సరే వద్దులే. సరే. ఆహా, అమ్మాయి గారికి షేవింగ్ సెట్ వచ్చింది, తీసుకోండి అమ్మా. ఈసారి ఆ టూత్ పేస్ట్ మీద ఏమందాం? ఇదిగో నీకోసమే వేశాను. డైలీ మార్నింగ్ ఎలక్ట్రిక్ షేవర్ తో ఈ అనే సౌండ్ చేస్తూ
నా నిద్ర చెడగొట్టుకో ఓకే సరే మళ్ళీ ట్రై చేయన్నయ్యా నెయిల్ పాలిషా ఓకే ఆడవాళ్ళకి కావాల్సిందే వచ్చింది. తీసుకోండి బాబు, రిబ్బన్ పెట్టి. ఇదిగో నీకోసమే వేశాను వైట్ రిబ్బన్. చీ నాకొద్దు, రిబ్బన్ ఓల్డ్ ఫ్యాషన్. ఇప్పుడు కొత్త బిల్డింగ్ ఓపెనింగ్స్ కి రిబ్బన్ వాడుతున్నారు. ఊరికే కదమ్మా, ఇందాక షేవింగ్ సెట్ ఇచ్చావు కదా, దాని బదులు ఇది ఇస్తున్నాను. ఉంచుకో. ఏంట్రా న్యాయం? ఉద్యోగం చేసుకునేవాడు ఈ జీతం తీసుకుని ఇంట్లో కిక్కురుమని ఉండక గండి గురించి గవర్నమెంట్ కు లెటర్ రాసి పెద్ద సంఘ సేవకుండా అవుదాం అనుకుంటున్నావా? ఎర్రబాబు ఎప్పటికైనా గండి కొట్టాల్సిందే కదా. గండి కొట్టడానికి వీల్లేదని కోర్టు నుంచి స్టే ఆర్డర్ తీసుకొచ్చాం. చెప్పబోయా లాయరు. ఏంటంటే తెచ్చేదే, తలా వచ్చేసి గండి కొట్టేద్దాం. పదండి రాఘవయ్య గారు. హలో, మీ ఇష్టం వచ్చినట్టు ఇక్కడ గండి కొట్టేయడానికి లా ఒప్పుకోదు. లా జనాన్ని నీళ్లలో ముంచి చంపేయటానికి మీ లా ఒప్పుకుంటుందా? వాట్ డు యూ నో అబౌట్ లా? యూ కీప్ క్వైట్. వీ గాట్ ఎ స్టే ఆర్డర్ ఫ్రమ్ హైకోర్ట్. Do you have any idea about a stay order and what it means? You village people. గండి కొడతారట గండి. స్టే ఆర్డర్ అంటే ఏంటో వీళ్ళకి వేళాకోళంగా ఉంది. తెలియచేస్తే కదా అన్ఎడ్యుకేటెడ్స్. Mr. Advocate, maybe we don't know about your stay order, but we do know how to vacate it in a court of law. We will set it to be vacated soon in the open court under a writ of mandamus. Do you know what a writ of mandamus is, Mr. Lingam? It is asking the government to do the duty which it ought to do and not to do the duty which it ought not to do. Is this enough or do you need a warrant of arrest to refrain you from doing our pivotal activities? వద్దులండి. వెళ్ళిపోదామండి. అలా చూస్తారేంటి? బాబు అడిగిన దానికి సమాధానం చెప్పండి. నిజమేనండి, ప్రాణ నష్టం జరుగుతుందని ఆధారాలు చూపించగలిగితే మన స్టే ఆర్డర్ని హైకోర్టు క్యాన్సిల్ చేయొచ్చు. అదరగొట్టేశారండి. తమరి పేరేంటి బాబు? సూర్యదేవర వీర వెంకట రాఘవయ్య. అంటే తాతగారి పేరే పెట్టుకున్నారన్నమాట. పులి కడుపున పులే పుడతదరా. తాతగారి పేరు నిలబెట్టడానికి మనోడు వచ్చాడు. నాకు తెలవక అడుగుతాను, అలా చూస్తారేట? జైలు కొట్టండి. ఈర వెంకట రాఘవయ్య బాబుకి, 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 ఈర వెంకట రాఘవయ్య బాబు. చూసావు మీ తాతగారిని? ఎన్నాళ్ళైందో మీసం అలా మెలిట్టి. ఇక నీ కోరిక తీరినట్టే. ఎలా అడిగేసేయి, తాతయ్య మంగంటే నాకు ఇష్టమని. ఇక మీ పెళ్ళే. ముసలోడికి మళ్ళీ పెళ్లి చేస్తే చూద్దామని వచ్చినాడివి. నీకెందుకురా ఈ ఊరి విషయాలు? విషయం కోర్టుకెళ్ళింది కాబట్టి కోర్టే తెలుస్తుంది. ఏంట్రా కోర్టులు గిట్లు? ఈ ఊరికి నేనే కోర్టు, నేను చెప్పిందే చట్టం. 4 ముక్కలు ఇంగ్లీష్లో మాట్లాడేసి ఈ ఊరు జనాన్ని పడగొట్టేసి గండి కొట్టిద్దామని చూస్తున్నావా? కొట్టించరా చూస్తా. అప్పుడు జనం నీళ్లతో కాదు చచ్చేది, కత్తులతో చస్తారు. ఎంతమందిని చంపుతావు? ముందు నీ కుటుంబాన్ని నాశనం చేస్తా. నువ్వు చూస్తుండగానే నీ తాతను నరికి ఈ ఊరి చెరువుకి బలిస్తా. బాబు వద్దు. బాబు తాతయ్యే స్వయంగా ఇది నీ మెళ్ళో వేయాలన్నావుగా, ఊరందరి సమక్షంలో వేస్తాను.
ఒకనాడు మీ నాన్న మూలంగా మా 2 కుటుంబాలు నిలువునా చీలిపోయి ఇప్పుడు ఈ ఊరే నువ్వు 2గా బద్దలు కొట్టాలనుకుంటున్నావా? ఏ కుటుంబం ప్రేమను తిరిగి పొందాలని మేము ప్రయత్నం చేస్తున్నాము ఆ కుటుంబానికి ఇంకా మా మీద పగ పెంచాలనుకుంటున్నావా? వద్దురా, ఈ క్షణం నుంచి నువ్వు నా ఇంట్లోనే కాదు ఈ ఊళ్ళోనే ఉంటానికి వీలేదు. పోరా, వెళ్ళు.